మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ సూరన్న. లేటెస్ట్గా జరుగుతున్న స్కామ్ ఏంటి అసలు? కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు? ఇంతటి ఘోరంగా స్కామ్ జరుగుతుంటే ఎందుకు స్థానిక ప్రజలు నోరు మెదపట్లేదంటే భయం. ఆ భయాన్ని ఎదురించే శక్తి సూరన్న టీవీకి ఉంది. కాబట్టి ఎలాంటి పరిస్థితి మీకు ఎదురైనా మీరు ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. సూరన్న టీవీ ఎల్లప్పుడూ మీ సమస్యల కోసం పోరాటం చేస్తుంది. ఇంతకీ ఆ సమస్య ఏంటంటే, ప్రతి షాప్ నుండి 20,000 ముట్టాలట. ఎవరికి? స్థానిక ఏఓకి. 20,000 ముట్టలేదు అనుకో, ఖేల్ ఖతం, దుకాన్ బంద్, నీ ఫర్టిలైజ్ షాప్ మొత్తం క్లోజ్. ఇవ్వాలి, ఇవ్వకుండా కుదరదు. ప్రభుత్వ ఉద్యోగం ఎందుకు? ఏం పీకనిక మీకు? ప్రభుత్వ ఉద్యోగం ఎందుకు? ఏం పీకనిక ఆ ఉద్యోగం మీకు? గ్రీన్ పెన్ ఉంటుంది, సంతకం పెడితే పైసలే, అంతే కదా? సంతకం పెడితే పైసలు తీసుకోకుండా పని చేయట్లేదట. విత్ ఎవిడెన్స్, విత్ ఆధారాలతో సూరన్న టీవీ ముందుకు వస్తుంది. మీరు అనుకోవచ్చు ఆధారాలు ఎట్లా సూరన్న టీవీకి వెళ్ళినాయని. మీరు ఏమన్నా చేయండి బాయ్, ఒక్కటి మాత్రం వాస్తవం, ప్రతి చోట సూరన్న టీం ఉంది. కేవలం ఇద్దరే కాదు స్క్రీన్లో కనిపించేవాళ్ళు. స్క్రీన్లో కనిపించకుండా ఎలక్షన్ సర్వేని ఎట్లా చేస్తారో మీ భాగోతాన్ని బయట విప్పడానికి ప్రతి చోట, అడవిలో వెళ్ళినా, మీరు భూమి లోపల దాక్కున్నా, ఎక్కడ దాక్కున్నా, మీరు ఎవరెవరితో ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవడానికి మా సూరన్న టీం బృందం మొత్తం పనిచేస్తుంది. కాబట్టి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రభుత్వ ఉద్యోగానికి బాధ్యతగా పనిచేయండి. ఇక పోతే అది ఏ సమస్య? ఇక రాస్తున్న ఏ సమస్య? ఫెర్టిలైజర్ సమస్య. ఈ ఫెర్టిలైజర్ షాప్ నుండి ప్రతి ఒక్క ఫెర్టిలైజర్ షాప్ డబ్బులు ఇవ్వాల్సిందేట. ఇక మీకు చూపిస్తా, ఆధారాలు కూడా చూపిస్తా. మన దేవాలనే ఇద్దరు చదివే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఈ దయగాం ఫెర్టిలైజర్ షాప్ అట. ఇక క్లియర్ ఉందండి. ఏముంది దేవగా? దయగాం ఫెర్టిలైజర్ గ్రూప్. ఇక్కడ చిలివేరు అని కూడా రాసింది. అంటే మేము తెలుసాను కూడా, గతంలో ఈ చిలివేరు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన భాగవతాలు మొత్తం బయట విప్పినాం మేము. వాళ్ళు ఏమేమి కబ్జాలు చేసిండు, ఆ 230 సర్వే ఏంది అనేది కూడా బయట విప్పినాం. ధైర్యంగా ఎదుర్కొన్నాం. కొందరు దుర్మార్గులు ఏమంటారంటే, చిలివేరు గురించి ఎందుకు మాట్లాడలే, ఏమన్నా సెటిల్మెంట్ లైన్లా అని. ఇగో ఇచ్చిండు ₹1 కోటి, అందుకే మాట్లాడతలేం. సరేనా? చెప్పు తీసుకోకుండా అట్లాంటి వాళ్ళు కొందరు సిగ్గు లేకుండా. రైట్ సార్, ఎవరో ఇష్టం వారిది, ఎవరి ఇష్టం వారిది ఒకరు అంటాను. నేను ఆల్రెడీ ఏవోసారికి ఇచ్చానంటాను అమౌంట్. ఆల్రెడీ ఏవోసారికి అంటే అగ్రికల్చర్ ఆఫీసర్కి డబ్బులు ఇచ్చిండట. క్లియర్ ఆదా ఇవ్వండి. యూనియన్ తరఫున ప్రతి షాప్ నుండి ₹10,000 జమ చేయాల్సి ఉంది. మొత్తం మన మండలంలో 42-45 ఫారంలు ఉన్నాయి. అందులో 35 యాక్టివ్గా ఉన్నాయి. కనీసం యాక్టివ్గా ఉన్నవారని తప్పనిసరిగా బాధ్యతగా తమ వంతు నిధి యూనియన్లో జమ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఏ ఒక్కరి వ్యక్తి విషయం కాదు కాబట్టి బ్రతిమాలి ఉద్యోగించే అవసరం లేదు. డబ్బులు ఇవ్వని వారి లిస్టు తయారు చేసి వచ్చిన ప్రతి డిపార్ట్మెంట్ ఇవ్వడం జరుగుతుందట. ప్రతి డిపార్ట్మెంట్ డబ్బులు ఇస్తున్నాడు వీళ్ళు. క్లియర్ చూడండి. ఇది ఎవరు పెట్టిర్రు? ఈ గ్రూప్ లో ఉన్న యూనియన్ మెంబరు. ఇక్కడ ఏమని క్లియర్ గా వాళ్ళకి మెసేజ్ ఇస్తాడు, మీరు అనేటోళ్ళు అధికారులకు లంచం అనేది ఇవ్వకుంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కు ఇవ్వడం జరుగుతుంది మీ లిస్టు. అంటే మనం చేసే ఇల్లీగల్ దందాల యొక్క లిస్టు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కు ఇస్తామని చెప్తున్నారు క్లియర్గా ఇక్కడ. అట్లా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఇస్తే ఏమవుతుంది మిత్రులారా? వాళ్ళు వస్తారు, షాపుని సీజ్ చేస్తారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కు మీ వివరాలు ఇవ్వద్దంటే, మీ స్కాములు బయట పడద్దంటే, మీ ఇల్లీగల్ యాక్టివిటీస్ బయట పడద్దంటే ఏం లేదు, ఫోన్పే కొట్టు, మంచిగా షాప్ నడుపు. ఇగో ఇదే దందా. ఇక చూడండి పైసలు ఎట్లా వస్తాయి మీరు చూడండి. చూసి చూడనట్టు ఉండకండి. ఎవరు కూడా దయచేసి అర్జెంటుగా ఈరోజు కొంత అమౌంట్ అవసరం ఉంది, కొట్టగలరు. ఇగో అంటారు. ఎవరంటారు ఈ మాట? బావాజీ, ఎల్కరి బావాజీ, దయగాం ఫెర్టిలైజర్ షాప్ ఓనరు. విదేశాలు తిరుగుతున్నాడు మొత్తం, సింగపూరు, డేరాడూను, దేశం మొత్తం తిరుగుతాడు. ఈ డబ్బులు ఆయనకి ఇస్తే ఆయన దేశం మొత్తం తిరుగుతాడు. నిన్నటి రోజు స్టేటస్ పెట్టిన ఆయన డేరాడూను వెళ్తాడట. ఎందుకు వెళ్తే పైసలు వస్తాయి, ముఖ్యంగా పైసలు, ఫ్రీ పైసలు ఎటన్నా వెళ్తాడు. ఇక చూడండి ఏమంటాడు. ఇక
ఈయనే అంటాడు నాకు అవసరం ఉంది ఇవ్వండి అని. ఇగో మళ్ళా రిసీవ్డ్ మోయిన్ ట్రేడర్స్ అట డబ్బులు రిసీవ్ అయిపోయినాయి అంటాడు. చూపితో సీజ ఇగో ఎవరు పంపిండిన రాజు జవారి అట 20,000 పంపిండట. ఓకేనా. వెంకటేశ్వర పెట్టే ఒడ్డు కూడా క్లియర్ చూడండి మిట్లారా కనిపిస్తా 20,000 రూపాయలు. వెంకటేశ్వర పెట్టే ఒడ్డు కూడా డబ్బులు పంపిండు అయిపోయి రిసీవ్డ్ అని పెట్టింది. మళ్ళా ఇక మళ్ళా మిగతా వారు కూడా పంపండి అమ్మ పైసలు పంపు నాకు. ఇక మళ్ళా ఇగో ఎలికరి బాబాజీ నీ డబ్బులు కూడా రిసీవ్ అయినా అంటాడు. ఎవరు డబ్బులు ఇవి ఇంకో జై హనుమాన్ ఫెర్టిలైజర్ పెయిడ్ నీ డబ్బులు రిసీవ్ అయినాయని ఆయన స్క్రీన్ షాట్ పెడతాను గ్రూప్లో. మళ్ళీ ఈ తర్వాత మళ్ళీ అదే గ్రూప్లో ఆయన అందరికీ పెట్టలే. ఇదిగోండి ఎలికరి బాబాజీ 20,000 ఎవరు పిప్లే రమేష్ ఆట. ఓకేనా. ఇది జై హనుమాన్ ఫెర్టిలైజర్ ఆట. ఓకేనా. మళ్ళీ ఇది ఎవరిది చూడండి ఇగో హారిక ఇనాం పేడాట హనుమాన్ రేట్ 20,000 క్యాష్ పేడాట రిసీవ్ అయినా అంటే రిసీవ్ అయినా కొద్దీ ఆయన మంచిగా ఖుషితో మంచిగా ఆనందంతో డబ్బులు వస్తున్నాయని సంతోషంతో ఆ బాధను ఆ యొక్క సంతోషం తట్టుకోలేక గ్రూప్లో పెడతాడు. మీ డబ్బులు రిసీవ్ అయినాయి పంపని వాళ్ళు మళ్ళీ పంపండి తొందరగా పంపండి అని చెప్పేసి డబ్బులు పంపించుకుంటాడు. ఇగో హనుమాన్ రేట్ 20,000 క్యాష్ పే రిసీవ్ ఆట. ఇగో మిగతా వాళ్ళు కూడా ఫోన్పే చేయగలరు. ఏం చేయాలట మిగతా వాళ్ళు కూడా ఫోన్పే చేయగలరట. అమౌంట్ పంపండి ఏందట అమౌంట్ పంపండి అట. అయిందా. ఇగో అమౌంట్ మళ్ళీ ఒకరు పంపిండు మోయిన్ ట్రేడర్స్ మొత్తం కూడా పేడ్ యూనియన్ అమౌంట్ అట. ఏంది యూనియన్ కథ ఏంది యూనియన్ అంటే ఏంది అర్థం కాదు నాకు. యూనియన్ అంటే మనం పుష్ప సినిమా చూసినావుగా దాంట్లో మంగళం సీన్ అని ఉన్నాడుగా మంగళం సీన్ అన్న లెక్క సిండికేట్ మొత్తం. ఇప్పుడు మన ఆసిఫాబాద్ డిస్టిక్ లా వైన్స్ అన్ని ఉన్నాయి కదా. ఆసిఫాబాద్ సిటీలా మొత్తం వైన్స్ అన్ని కలిపి ఒక సిండికేట్ అయ్యి ప్రతి వైన్స్ నుంచి వెళ్ళి కొంత అమౌంట్ వెళ్తుంది. ఓకే. ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళకి వెళ్తుంది. వీళ్ళు దర్జాగా నడిపించుకుంటారు. అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళకు ఇచ్చుడు. ఇది సిండికేట్ వ్యవస్థ. ఇది యూనియన్ అంటే సేమ్ అదే. ఇక వీళ్ళకి సపరేట్ యూనియన్ లేదా అంటే ఫెర్టిలైజర్ యూనియన్ ఇదే ఫెర్టిలైజర్ యూనియన్. అది సిండికేట్ వ్యవస్థ. ఈ యూనియన్ కు లీడర్ ఎవరు ఎల్కర్ బావాజీ. బావాజీ లీడరు. బావాజీ ఇప్పుడు వీళ్ళ దగ్గర డబ్బులన్నీ వసూలు చేసి మనం స్థానిక ఆఫీసర్ అధికారికి ఎవరైతే అడుగుతున్నారో అధికారికి వాళ్ళకి ఇవ్వాలి. మొత్తం ఆయన హెడ్ కర్త కర్మకి ఆయన అన్నట్టు. ఇప్పుడు ఎవరు అధికారి నేను చెప్పా నువ్వే చదువు. ఏవో అంజన్న అధికారి అంతే. ఏవో అంజన్న అధికారి ఇగో రామకృష్ణ. సారీ ఏవో రామకృష్ణ. ఎవరు నేను ఆల్రెడీ ఏవో సార్కి ఇచ్చాను అంటే సునీల్ దుర్గం అంటాడు. సునీల్ దయగాం అంటే ఈయనకు బావాజీకి పంపుడు ఇష్టం లేదేమో డైరెక్ట్ ఏవో సార్కి పంపించాడు. ఇది అసలు కథ. ఏవో సార్ రామకృష్ణ సార్ కాల్ చేద్దాం ఏవో సార్కి. మరి ఎన్ని పైసలు వస్తాయి ఎందుకు తీసుకున్నావు డబ్బులు? ఏవో సార్ నంబర్ ఉంది మన దగ్గర కాల్ చేద్దాం మనం. సునీల్ ఎందుకు పంపిండు నీకు డబ్బులు? సిగ్గుండాలి కొంచెం అన్నా. ఇట్లా వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఈ రైతులు అసలే వర్షాలు లేక పంటలు వండక వాళ్ళ బాధ వర్ణరహితం. ఇలాంటి వాళ్లకు మీరు సపోర్ట్ చేసి ఇప్పుడు రైతులారా మీరు అందరూ ఒకటి గమనించండి. పత్తి విత్తనాల ప్యాకెట్ కొంటాం, తీసుకువెళ్ళి మన చేనులో చల్లుతాం, విత్తనాలు పెడతాం. సగం మొలుస్తున్నాయి, సగం మొలవడం. మనం కాల్ చేసే ప్రయత్నం అయితే ఏవో రామకృష్ణ కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. రింగ్ అవుతుంది, తన వర్షన్ విందాం మనం. ఈ లేబరు అందరూ గమనించండి. ఏ అవినీతికి పాల్పడే ఏ అధికారి కూడా, గవర్నమెంట్ అధికారి కూడా అన్నోన్ నెంబర్స్కు దేనికి కూడా లేపడు, ఆన్సర్ ఇయ్యడు. మీరు గుర్తుపెట్టుకోండి, నీతిగా నిజాయితీగా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి అధికారి ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తాడు. ఇదే అగ్రికల్చర్ వ్యవస్థలో ఏడీఏ గారు ఉన్నారు, మనోహర్ గారు.
మేము ఏ టైంలో చేసినా కూడా వెంటనే స్పందించి, మీటింగ్లో ఉన్నా కూడా వెంటనే స్పందించి, సార్ నేను మీటింగ్లో ఉన్నాను, నేను మీటింగ్ అయ్యాక కాల్ చేస్తాను, ఏమైనా అర్జెంట్ ఉంటే మెసేజ్ పెట్టండి అని అంటారు. మరి ఏవోసారి ఎందుకు అంటలేడు? చెప్పాలి కదా దీనికి. అరే నీకు గవర్నమెంట్ ఆఫీస్ నెంబర్ నీకు ఎందుకు ఇస్తుంది? సదరు ఎప్పుడు ఎవరికైనా కూడా అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతోనే కదా నీకు ఆఫీస్ నుంచి ఒక నెంబర్ అనేది అలాట్ చేసి నీకు ఈ ఫోన్ యూజ్ చేయండి, మీరు ప్రజలకు అందుబాటులో ఉండండి అని చెప్పడానికే కదా. మరి నువ్వు ఎందుకు ఫోన్ లేపడం లేదు? అదే ఎల్కరి బాబాజీ ఫోన్ చేస్తే టిక్ మంటే లేపుతావు. పైసలు అవసరం కదా, లేపట్లేదు. 3 times అని కాల్ చేసిన. చెప్పండి. అయితే ఏవో రామకృష్ణ పైన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీసర్ డిఏఓ బోర్కుడు వెంకట్ గారు కూడా తన మీద ఫిర్యాదు ఇవ్వబోతున్నాం ఖచ్చితంగా ఈ మంగళవారం లేదా బుధవారం రోజున. ఎందుకంటే డిఏఓ గారు మీరు స్పందించాలి, మీరు కూడా ఒక బాధ్యత ఉన్నారు కాబట్టి. ఇలాంటి వారు మీ కింద ఉంటే మీకే బ్యాడ్న కాబట్టి వెంటనే మీరు ఏం చేయాలంటే ఈ పైసల వసూల భాగవతమైంది, ఎటు నుండి ఎటు డబ్బులు వెళ్తున్నాయి అని తెలియాలి. ఈ యూనియన్ దొంగ, ఈ యూనియన్లకు వెళ్ళి డబ్బులు ఇచ్చే దొంగని పట్టుకోవాలి, అదర్వైజ్ ఈ తీసుకునే దొంగని కూడా మీరు పట్టుకోవాలి. ఇద్దరిని పట్టుకోవాలి. ఎందుకంటే ఆయన క్లియర్గా అంటాడు ఇక్కడ ఆల్రెడీ ఏవోసారికి ఇచ్చానని. మా దగ్గర ఇతని అకౌంట్ నుంచి వెళ్ళి ఎవరికి ట్రాన్స్ఫర్ అయిందో ఆ డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ యూనియన్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఈ యూనియన్ లీడర్కు ఈ డబ్బులన్నీ ఎవరు పంపించిరో ఈయన అకౌంట్ నుంచి వెళ్ళి ఎవరికి ట్రాన్స్ఫర్ అయినాయో ఆ డీటెయిల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. మేము అవి మీకు ప్రజావాణి ద్వారా మీకు పంపిస్తాం. అవి చూడండి, ఉండకండి ఎవరు కూడా దయచేసి అంటాడు. చూడండి ఇంత దర్జాగా దోపిడీ. మీరు అనుకోవచ్చు సూరన్న మీకెక్కడి ఆధారాలని, మీరు ఏం చాట్ చేసినా ఇది ఫోన్ ట్యాపింగ్ కాదు మిత్రులారా, మీ మైండ్ ట్యాపింగ్ చేస్తున్నాం మేము. మీ మైండ్లో మీరు ఏం ఆలోచిస్తారో కూడా మేము చెప్పగలం. రేపు ఏమవుతుందో మాకు తెలుసు. అంటే ఇలాంటి దందాల విషయంలో ఎవ్వరు ఎక్కడ భయపడిన అవసరం లేదు మిత్రులారా. సిరిపూర్లో సమస్యలు మా దృష్టికి తీసుకురండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని అధికారులను పనిచేసే విధంగా మేము కార్యాచరణ తీసుకొస్తున్నాం. ఈ డబ్బులు చూడండి, ఇక చూడండి ఎన్ని ఉన్నాయి, 100 సీసాలు ఉన్నాయి. అంటే ఓన్లీ కొమరమ్మి దైగాం మండలంలోనే 30-40 షాపులు యాక్టివ్ అట. ఒకసారి లెక్క పెడదాం, దాదాపు 300 షాపులు. చూడొకసారి క్యాలిక్యులేటర్ 300 ఇంటి 20,000 కొట్టు. దైగాంలో ఎగ్జాక్ట్ దైగాంలో 40 షాపులు 20,000 కొట్టు. ఎంత అవుతుంది అమౌంట్? 20,000 ఇంటూ 40 షాపులు ఎంత డబ్బులు అయితే? ఇంకో 8 లక్షలు. 8 లక్షలు. ఏఆర్ఎస్కే ఒడ్డు కూడా ఇగో 20,000 పంపిండు. అదేందో మరి. శ్రీ ఆంజనేయ ట్రేడ్ మొట్ల కూడా పేడాట, సనా ట్రేడ్ రస్పల్లి పేడాట. వీళ్ళందరూ డబ్బులు పంపిండు ఎవరికి? ఎలకరి బావాజీకి. మరి ఈయన బినామీనా? మరి చెప్ప మరి ఏవో రామకృష్ణ బినామీ ఎలకరి బావాజీనా? డబ్బులను ఈయన వసూలు చేస్తాడు. అట్లా చట్టం ఏదైనా ఉందా? ఆ యూనియన్ ఏంది? ఆ యూనియన్ డబ్బు ఎరువులు ఎవరికైనా ఫ్రీగా వెళ్తానయా? మందులు ఏమైనా ఫ్రీగా ఇస్తానులా? గైసీలు విత్తనాలు గైసీలు మందులు ఏమైనా అమ్మట్లేదా? ఆ స్కామ్ దొరుకుతుందని వీళ్ళే ముందు డబ్బులు తవ్వేసి అధికారికి ఇస్తానులా? అసలు ఏం జరుగుతుంది? కడుపుకు అన్నం తింటున్నాం, గడ్డి తినట్లేదు. దయచేసి ఒళ్ళు దగ్గర పని చేయండి. రైతులు కూడా ఒకటి గమనించండి. ఇప్పుడు వీళ్ళు ఎలాంటి ఇల్లీగల్ అక్రమ దందాలకు పాల్పడకపోతే ఈ అధికారి అనేటోనికి ఎందుకు డబ్బులు కొట్టాలి? వీళ్ళకి ఏం అవసరం ఉన్నది? ఇది పక్కా పెద్ద దోపిడీ ముఠ ఇదంతా. ఇక్కడ ఉంది శ్రీలక్ష్మి ఫెట్టే ఒకటి కూడా పేడాట. అన్న ఎన్ని రోజులకు అమౌంట్ వచ్చాడు, లాస్ట్ డేట్ ఎప్పుడా? ఇంకా దీనికి పెద్ద ఎగ్జామ్ పేపర్ ప్రిపేర్ అయినట్టు, ఆన్లైన్ ఎగ్జామ్ అప్లై చేసినట్టు, ఈ కేవైసీ లెక్క ఇది కూడా లాస్ట్ డేట్ ఎప్పుడు అన్నా? ఎప్పుడు పంపాలన్నా? ఏ దందా? ఈ దందా కోసం లాస్ట్ డేట్ మళ్ళా ఆయన ఏవో ఫోన్ లేపడు. ఇది ఇంకా మిత్రులారా వాట్ ఈజ్ వాట్ అనేది కూడా పూర్తిగా ఉన్నది మా దగ్గర. లిస్ట్ మొత్తం ఉంది, బయట తీస్తున్నా, దాని నో డౌట్. ఇక్కడ ఓన్లీ ఈ ఫెర్టిలైజర్ షాపులల్లా ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఇప్పుడు ఎవరైతే దీనికి అర్హులు ఉన్నారో, లైసెన్స్ ఎవరైతే పొందినరో వాళ్ళు నడిపిస్తే ఏ రోగానికి ఏ మందు కొట్టాలో వాళ్ళకి తెలుస్తుంది. అవును, ఇక్కడ వేరే వాళ్ళు నడిపిస్తారు. నాది పర్మిషన్, నడుపుడు వేరేటోడు, వానికి చదువు సందేహం ఉండదు. వాడు నడిపితే అరే ఒక బస్తా ఇరడా ఆడు ఇంకో బస్తా ఇస్తాడు, అది నువ్వు చదివితే నీకు నష్టం అవుతుంది. ఇప్పుడు ఇంకోటి ఒకసారి అది కీబోర్డ్ పెట్టు, అది గూగులా మన టచ్ పెన్ ఇది
మార్కెట్ లేపట్లేదు రామకృష్ణ. రైట్, చెప్పు. ఇప్పుడు మామూలుగా ఒక ఎకరం పొలంలో ఒక 2 పత్తి ప్యాకెట్లు కొంటాం. అవునా. ఈ విత్తనాలు అది ప్యాకెట్లు 2 కొంటే ఇందులో ఏమవుతుందంటే చెప్పాలా, ఈ ప్యాకెట్ల సగం మాత్రమే ఒరిజినల్ విత్తనాలు ఉంటాయి, ఓకే, సగం ఫేక్. ఓకే. ఈ 2 ప్యాకెట్లు మామూలుగా ఒక 2000 వేసుకుందాం. 2000 అయింది రైతుకి. రైతు దగ్గర ఇప్పుడు పెట్టుబడి టైంలో రైతులకు భూములు పట్టుకొని చేస్తారు, అటు ట్రాక్టర్ కి ఇవ్వాలి డబ్బులు, కూలీలకు ఇవ్వాలి డబ్బులు, ఇక్కడ ఉండయి. వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఖాతా. ఇక్కడ రైతులు కూడా గమనించాల్సింది ఒకటి ఏంటంటే, ఒకరు కొన్ని ఫెర్టిలైజర్ వాళ్ళు ఏంటంటే నాకు నెట్ డబ్బులు ఇస్తేనే నేను మందులైనా ప్యాకెట్లు అయినా ఇస్తానని అంటారు. వాళ్ళు జెన్యున్ పర్సన్స్, ఓకే, వాళ్ళు జెన్యున్. ఎందుకో నేను ఇక్కడ చెప్తా, మీరు క్లియర్ గా అర్థం చేసుకోండి. వాళ్ళు నెట్ డబ్బులు ఇస్తా, లేకపోతే తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదంటారు. అక్కడ జెన్యున్ ఉంటది. ఈ ఎవరైతే నెట్ పైసలు అనేటోళ్ళు జెన్యున్ ఉంటది. ఈ ఎవరైతే ఉద్దెర ఇస్తామని అంటారు చూసినావా, ఇగో ఈడు పెద్ద దొంగ. ఇప్పుడు 2000 ప్యాకెట్లు 2000 అయినాయి కదా, 2 ప్యాకెట్లకు ఇలా సగం మొలుతుంది. అంటే ఒక ప్యాకెట్ మొలుతుంది, ఎకరంలో అర్ధ ఎకరం మొలుతుంది. ఇంకా అర్ధ ఎకరానికి మళ్ళా అయ్యో మొలవలేదు కదా అని అంటే, ఇప్పుడు ఈ మధ్యలో భూమి సారం పోయింది, అందుకని సగం మొలవలేదు అంటాడు. మరి మిగతా సగం ఎట్లా కొలిసింది? భూమి సారం పోతే మొత్తం మొలవద్దు కదా, ఇదో పెద్ద స్కామే. మరి సగం మొలిసి సగం ఎందుకు మళ్ళీ వస్తాడు ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ ప్యాకెట్ 4000. అవును. ఇప్పుడు 2 ప్యాకెట్లకు 2000, 3000. అవును, 3000 అయినాయా? ఇప్పుడు ఈ 3000కు మళ్ళీ వడ్డీ 5000 అవుతాయి. ఎన్ని అయ్యాయి తెలియదు అనుకో, 5000 అనుకో, 5000 వేసుకో. 5000. ఇప్పుడు విత్తనాల టైంలో ఇది అప్పు జరిగింది. అవును. ఖాతా రాసుకునేది వాని అకౌంట్ లా. అవును. ఎవడైతే ఈ ఖాతా రాసుకునే వాని అకౌంట్ లో ఉంటది. అవును. ఇది మనం పంట మొత్తం వెళ్ళే టైంలో ఎంత పడుతుంది? సుమారుగా ఒక 6 నెలలు పడుతుంది. అవును. ఈ 6 నెలల లోపు ఈ 5000 ఖాతా వానికి గుర్తుంటుందా? నువ్వు విత్తనాలు అప్పుడు 10,000 తీసుకుపోయినావయ్యా, విన్నావా? నువ్వు 10,000 తీసుకుపోయినావు కదా. అంటే ఈ 5,000 తీసుకున్నది సగం గుర్తుంటది. 5,000 కదా, 3 ప్యాకెట్లే కదా నేను తీసుకుంటాడు. నువ్వు మళ్ళా వచ్చినావు, మళ్ళా 2 తీసుకొని పోయినావు, మొత్తం 5,000 అయినా. ఇగో చూడు, నీ సంతకం కూడా ఉన్నది ఇక్కడ అంటాడు కదా. వానికి తెలుసు, అబ్బా నా కొంప ముందుతానో రయ్యా అని ఆయనకి తెలుసు, కానీ ఏమి అనలేని పరిస్థితి. ఈ రకంగా రైతుకు ఇప్పుడు ఈ 5,000కు 10,000 చేస్తాడేమో. అవును. అప్పటికి 10,000 చేస్తాడు. ఇప్పుడు ఈ డైరెక్ట్ కొన్న దగ్గర అప్పటిదప్పుడు ఇచ్చి పారైతే మనకే టెన్షన్ ఉండదు. బయట నువ్వు వడ్డీకి తెచ్చినా కూడా ఇక్కడ ఇచ్చింది లాభం వీళ్ళ దగ్గర తీసుకున్న దానికంటే. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, 10,000 అయింది. నీకు ఒక ఎకరం పంటల నీకు ఏడాదికి వెళ్ళేది ఎంత? ఒక పంటకు వెళ్ళేది ఎంత? మంచిగా వండితే సరే 15,000 లాభం, మంచిగా పండితే. అవును. పండకపోతే పెట్టుబడి నష్టం. మళ్ళా పెట్టుబడి ఎక్కడ? నష్టం విత్ పెట్టుబడి కూడా ఏమి వెళ్ళదు. వీటికి జరుగుతుంది. ఇప్పుడు వ్యవసాయం చేసేది ఎవరు? రైతు. అవును. రైతు వ్యవసాయం చేస్తాడు. రైతు వ్యవసాయం చేస్తే పండిన పంట దళారికి అమ్ముతుంది. మళ్ళీ ఎవరికి? ఇప్పుడు ఈ 15,000 లాభం వచ్చిందంటే మళ్ళీ అమ్మేటోళ్ళు ఎవరు? ఇగో ఇక్కడ ఉన్న దళారి. అవును. ఈ పత్తి మళ్ళీ దళారికి ఇచ్చుడే. దళారికే ఎందుకు ఇచ్చుడు అని అంటే అప్పు ఇచ్చిండు కాబట్టి. అవును. వానికి డబ్బులు కట్టాలి. దీంట్లో కట్ చేసుకుంటాడు మళ్ళా దీంట్లో మళ్ళా వ్యవసాయం నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఇద్దరు మళ్ళీ అప్పు ఈ అప్పు మళ్ళీ వడ్డీ. ఇక అటు ఇటు తిరిగి ఇక్కడ బాగుపడేది ఎవరు? ఎలకరి బాబాయ్ బాగుపడతాడు. ఎగ్జాంపుల్ ఆయనే బాగుపడతాడు, దళారి బాగుపడతాడు. ఈ విషయంలో మొత్తం ఇక్కడ జరిగే వ్యవస్థలా ఇక వీళ్ళు బాగుపడతాను. ఇక్కడ రైతుకు వచ్చే లాభం ఏం లేదు. లాభం ఎందుకు వస్తలేదు అంటే ఈ ఫేక్ పత్తి విత్తనాలు, ఈ సగం మొలిసే పత్తి విత్తనాలు పెట్టడం వల్ల. ఈ ప్యాకెట్లు ఒరిజినలే, ఇలా సగం కలుపుతాంది. ఈ దందా మొత్తం బయట రావద్దంటే డబ్బులు ఇవ్వాలేమో. ఇప్పుడు టోటల్ వ్యవస్థ మీకు క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు ఈ టోటల్ వ్యవస్థ అంతా నడవాలన్నది ఈ విషయం ఎవరికి తెలుస్తుంది?
స్థానిక ఏఓకు తెలుస్తుంది ఈ విషయం. ఇవన్నీ ఇప్పుడు నకిలీ పత్తి విత్తనాలా ఒరిజినల్ పత్తి విత్తనాలా అనేది తెలుసుకునేది ఎవరు? ఏవో అని స్థానికంగా ఉన్న ఏఓ. ఎవరు ఏఓ? రామకృష్ణ, ఆర్కే ఆర్కే అంటే ఆర్కే రామకృష్ణ. రామకృష్ణ. ఇప్పుడు ఈ వ్యవస్థ అంతా నాకు తెలుసు కదా. ఇప్పుడు సపోజ్ చెప్తాను, ఈ దళార్ అనేటోళ్ళు ఈయన బాగా ఎక్స్పీరియన్స్ కదా. ఎక్స్పీరియన్స్ కదా, ఈయన తెలుసు. ఇప్పుడు ఫలానా దళారి నువ్వేమేమి దొంగతనాలని చేస్తానో అని నాకు తెలుసు కదా. నేను అచ్చుడుతోటే కథం మంచి నాటుకోడి, చేపల పులుసు, మంచి కాస్ట్లీ బ్రాండ్ ఈ రెడీ చేసి, ఇప్పుడు ఈ దళారీ వ్యవస్థ అయితే ఎవరైతే ఉన్నారో ఈ దళారులందరూ కలిసి ఆయన వచ్చుడుతోటే రిసీవ్ చేసుకొని కూర్చోబెట్టుకొని కథం మన ఈ దళారీ వ్యవస్థకు హెడ్ అయితే ఎవరు ఉన్నారో ఆయన చేతుల మీదుగా ఈ మూడుపుల కట్టలు అనేటివి ఆయన చేతిలో పెట్టుడు. ఇది వాళ్ళ ఇదే యూనియన్ అంటే. ఇది యూనియన్, వేరే యూనియన్ ఏం లేదు, ఇదే యూనియన్ అంటే. ఇదే యూనియన్. సపరేట్ రిజిస్ట్రేషన్ లేదు మరి, ఏం లేదు. దీంట్లో జరిగే వ్యవస్థకంతా ఇప్పుడు నష్టపోయేది ఎవరు? రైతు నుంచి వెళ్ళి మొదలైతుంది. అవును, పంట పండించేది రైతు, దొబ్బి తినేది ఎవరు? దళారులు. దళారుల నుంచి వెళ్ళి తినేది ఎవరు? ఆర్కే ఏవో. ఇట్లా ఉన్నది వ్యవస్థ మొత్తం. టోటల్ గా మన దహేగాం మండల ఇగో ఈ వ్యవస్థ నడుస్తుంది. ఇది మిత్రులారా, ఈరోజు నిన్న మేము అనౌన్స్ చేసిన దానికి ఇది పెద్ద స్కాము. ప్రతి ఒక్క రైతులు గమనించాల్సిన విషయము. ఎంత మీ మీద ఎంత దోపిడీ జరుగుతుంది అనేది మీరు క్లియర్గా ఇక్కడ మీకు వివరించాము. దయచేసి రైతులు అందరూ గమనించి, ఈ ఎవరైతే మన ఆర్థికంగా మనం లేము, మన దగ్గర పెట్టుబడికి డబ్బులు లేవు అనే దాన్ని ఆసరాగా తీసుకొని వీళ్ళు ఎంతటి దౌర్జన్యానికి పాల్పడుతున్నారో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మా బాధ ఏంటంటే, నేను ఒక రైతునే, నాకు 3 ఎకరాల భూమి ఉన్నది. ఆ భూమిలో నేను పెట్టిన పంట మొత్తం నష్టపోయింది. ఏంటని ఎంక్వైరీ చేస్తే ఏదైతే కంపెనీ ఉన్నదో, నేను వాడిన విత్తనాలు ఉన్న కంపెనీ ఉన్నదో దానికి సంబంధించిన ప్యాకెట్ తీసుకెళ్ళి నేను వాడిన విత్తనాలకి ఇట్లా ఖరాబ్ అయినాయి అని చెప్పేసి టెస్ట్ చేపిస్తే సగం ఒరిజినల్ వెళ్ళినాయి మిత్రులారా, సగం ఫేక్ వెళ్ళినాయి. ఇది నిజం, అది పేపర్లో కూడా వచ్చింది. సగం విత్తనాలు ఎట్లా అయినాయి అని కంపెనీ మీద కేసేస్తే కంపెనీ ఏమంటుంది కదా అంటే, మేము ఒరిజినల్ పంపించిన మధ్యలో కల్తీ జరిగిందని వాళ్ళు క్లియర్గా చెప్పేసారు. మాకు కల్తీ ఎక్కడ జరుగుతుంది? ఇగో ఈ దొంగల దగ్గర. ఈ దొంగలకు సపోర్ట్ చేసేది ఎవరు? దొంగలకు సర్ది కట్టేది ఎవరు? మన ఏవో రామకృష్ణ. కాబట్టి నంబర్ 1 మా ఫస్ట్ డిమాండ్ అనేది కాక్రోచ్ జనతా పార్టీ ఎట్లా డిమాండ్ చేసిందో 3 డిమాండ్స్. మా యొక్క ఫస్ట్ డిమాండ్, సూర్యనాటి ఫస్ట్ డిమాండ్ ఏంటంటే, నంబర్ 1 ఏంటంటే ఏఓ రామకృష్ణ. ఓకేనా, రామకృష్ణ తనకు తాను ఉద్యోగానికి వదిలిపెట్టాలి, రాజీనామా చేయాలి. ఏవో రామకృష్ణ ఏం చేయాలి? రాజీనామా చేయాలి. ఇది ఖచ్చితంగా ఈ డిమాండ్ అనేది నెరవేర్చేదాకా మేము ఫైట్ చేస్తూనే ఉంటాం. నంబర్ 2, రాధిక పెట్ట ఏదైతే ఉందో, ఓకేనా, ఆ షాప్ని మొత్తం సీజ్ చేయాలి. భవిష్యత్తులో కూడా ఈ షాపు ఓపెన్ కాకూడదు. ఈ రెండు డిమాండ్స్. మూడో డిమాండ్ ఏంటంటే, 20,000 రూపాయలు ఉన్నాయి కదా, 20,000 రూపాయలు ఎన్ని సంవత్సరాలు వసూలు చేస్తాను, అకౌంట్ డీటెయిల్స్ మొత్తం పెట్టాలి. ఓకేనా. ఇది 4వ ఫైనల్ డిమాండ్ ఏంటంటే, మొత్తం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో, ఓకేనా, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎన్ని షాపులు అయితే ఇట్లా నడుస్తున్నాయో, లైసెన్స్ ఒకరి పేరు మీద ఒకరు నడిపించడం, ఇట్లా చేసి నాణ్యమైన విత్తనాలు ఎవరికైతే అందించడం లేదో వాటిని గుర్తించి మొత్తం సీజ్ చేసి పడేయాలి. ఈ 4 డిమాండ్ మిత్రులారా ఖచ్చితంగా చూడండి. ఎంకరేజ్ సూర్యనాటి టీవీ. మీ దగ్గర ఉన్న ఆధారాలు మా దృష్టికి తీసుకురండి. మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఇది సూరన్న బయట పెట్టిందే. మీ వివరాలు ఎక్కడ చెప్పబడవు. మెడ మీద కత్తి ఉన్నా మీ వివరాలు చెప్పబడవు. మీరు నిజాయితీగా మమ్మల్ని నమ్మండి. మేము నిజాయితీగా మీ కొరకు ఫైట్ చేస్తాం. మాకు మీ పైసలు అక్కర్లేదు. మీ నిజాయితీ మా బలం. ఏమంటావు దేవన్? అంతే కదా. కాబట్టి ఖచ్చితంగా చూడండి, ఎంకరేజ్ చేయండి, సూరన్న టీవీ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఈ 2 వీడియోలు మళ్ళీ చూడండి. భాగోతాలు బయట పెట్టడం మేము నిద్రపోం. ఖచ్చితంగా ఈ డిమాండ్స్ మాత్రం చేయాలని మేము డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ బి బోర్కుట్ వెంకట్ గారిని సవినీయంగా రిక్వెస్ట్ హృదయపూర్వకంగా విన్నవించుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.